నీవు దేవుని పాత్ర. ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మహిమపరచాలి, ఈ పాత్రలన్నీ కూడా నీ ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నప్పుడు భయపెడతాడు నిజంగా దేవుడు. బెల్షాజరు, నీకు ఇదే ఆజ్ఞ, నేటితో నీ కథ ముగిసింది. సుఖిద్దాము, తిందాము, త్రాగుదాం అనుకున్నావు. నీ తండ్రి దగ్గర కూడా ఇలాంటివే. నీ తండ్రిని కూడా దేవుడు భయపెట్టాడు. నీవు ఏదో అనుకున్నావు, కానీ నీ తండ్రిని ఏం చేశాడు తెలుసా? గడ్డి వేయించాడు. నీకు కూడా ఏం చేస్తాడు దేవుడు? భయాన్ని పరిచయం చేసేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట వినకపోతే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పనికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవుడు పని చెబుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం విడిచి ఇష్టానుసారంగా మనం మాట్లాడినా, ఇష్టానుసారంగా చేసిన ఈ పాత్రల అపవిత్రతకు పనిచేస్తున్నటువంటి స్థితిలో ఉన్న మరుక్షణమే దేవుని యొక్క చేవ్రాత మెనే టెకెల్. నీవు త్రాసులో వేస్తే